రాఘవ లారెన్స్ హీరోగా అలాగే దర్శకుడిగా మారి తీసినటువంటి కాంచనా సిరీస్‌కి సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చినటువంటి చిత్రాలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా కాంచనా 4 తెరకెక్కుతుంది. ఇప్పటికే 40% పైగా కాంచనా 4 చిత్రాన్ని షూటింగ్ కంప్లీట్ చేసుకుంది మూవీ యూనిట్. త్వరలోనే ఈ చిత్రం టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ ఈసారి కామెడీతో పాటు హారర్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో కాంచనా 4ని విడుదల చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏంటా పాత్ర అంటే కాంచనా 4లో పూజా హెగ్డే ఓ మూగ చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు పూజ నటిస్తుండడంతో ఈ సినిమాపై అప్పుడే మంచి బజ్ అయితే ఏర్పడిపోయింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించినటువంటి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. గోల్డ్ మెన్ ఫిల్మ్స్ నిర్మించినటువంటి కాంచనా 4లో నౌరా ఫతేహి కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది. పూజా హెగ్డే ఆకట్టుకునే చిత్రాల శ్రేణిలో ఆమె పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి నటీనటుల్లో ఒకరైనని క్లియర్గా తెలుస్తున్నటువంటి సమాచారం. కాంచనా 2 అలాగే కాంచనా 3 చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. దాంతో కాంచనా 4ను అంతకు మించి స్థాయిలో తీస్తున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్ గారు. ఈ చిత్రం కోసం 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ను కేటాయించారట. ఇప్పటి వరకు వచ్చినటువంటి సిరీస్లలో చూపించినంత భారీ స్థాయిలో హారర్ ఎలిమెంట్స్ గ్రాఫిక్స్ ఉంటుందని సమాచారం. ఇక కామెడీ కూడా అధికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాఘవ లారెన్స్ పూజా హెగ్డే ఈ చిత్రంలో దయ్యాలుగా కనిపిస్తారని సమాచారం. వీరిద్దరి హారర్ ఎలిమెంట్స్ భయానకంగా ఉంటాయని, ఈ సిరీస్లో ఇప్పటి వరకు రానంత భయంకరమైనటువంటి విజువల్స్తో కాంచనా 4 ఉంటుందని ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలతో పాటు మరికొన్ని ప్రముఖమైనటువంటి భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియా మార్కెట్ బాలీవుడ్లో భారీ స్థాయిలో పెరిగింది. కాబట్టి కాంచనా 4 అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఈజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. మరి కాంచనా 4 ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అన్నది చూడాలి. మరి కాంచనా 4 చిత్రం రాఘవ లారెన్స్కు ఎలాంటి పేరుని తీసుకొస్తుంది, తర్వాత రాబోయే కాంచనా సిరీస్పై బజ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అన్న విషయాలు తెలియాలంటే కాంచనా 4 ఖచ్చితంగా హిట్ అవ్వాలి అనేది కాంచనా 4 మూవీపై ఆధారపడి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.